సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అడ్డుపెట్టి చేసినటువంటి వేసిన వ్యాజ్యం ఇప్పుడు మద్రాస్ హైకోర్టుకి షాక్ ఇచ్చింది. ఒక అబ్బాయి అమ్మాయి మైనారిటీ తిన్న వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు పెళ్లిలే చేసుకున్న వేరువేరు భార్యలు భర్తలు ఉన్నా కలిసి ఉండొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. సహజీవనాన్ని అంగీకరించింది. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అంది, అక్రమ సంబంధాలు కేసులు కాదండి. ఇట్లాంటి తీర్పులన్నింటినీ అడ్డం పెట్టుకుని నేను ఇంతకుముందు కూడా చెప్పి అయితే వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే సరిపోతుంది మన దేశంలో. ఇప్పుడు ఏకంగా కోర్టులోనే వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయమని ఒక లాయర్ వేసిన కేసుతో షాక్ తిన్న మద్రాస్ హైకోర్టు వంతయింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తాను నడుపుతున్న వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ వేయడంతో మద్రాస్ హైకోర్టు అవాక్కైంది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో సెక్స్ సర్వీసులను, కౌన్సిలింగ్ని, ఆయిల్ బాత్లను తమ సంస్థ అందిస్తుందని న్యాయవాది రాజామురుగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసు తన మీద పెట్టిన కేసు కొట్టేయాలని, తన వ్యాపార కార్యకలాపాలు జోలికి రాకుండా పోలీసులు కట్టడి చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ మీద మద్రాస్ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే సెక్స్ నేరం కాదని, తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను పిటిషనర్ సమర్థించుకోవడాన్ని జస్టిస్ పి పొగలేంది తీవ్రంగా ఆక్షేపించారు. పేరున్న లా కాలేజీల నుంచి పట్టభద్రులైన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సూచించారు. మురుగన్కి 10,000 జరిమానాను విధించడమే కాకుండా లా డిగ్రీ సర్టిఫికెట్ను బార్ అసోసియేషన్లో నమోదైన పత్రాన్ని సమర్పించాలని ఆదేశించారు.